శివప్రసాద్, మీరు అన్నట్టుగా కొన్ని రాష్ట్రాల నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటూ డిమాండ్స్ అయితే వస్తున్నాయి. మరి మిగతా రాష్ట్రాలన్నీ మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నీ ఆయా ముఖ్యమంత్రులందరూ ఎలా స్పందిస్తారు, ఆయా రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి అనేది ఇంకా తెలియాల్సి ఉందని మీరు చెప్తున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ అంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో దీన్ని కోరుతూ వస్తున్నారు. మరి ఈసారైనా ఇది పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? తద్వారా మహిళలకు 33% కోటా లభించే అవకాశం ఉందంటారా శివప్రసాద్? డెఫినెట్గా దాని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారని భావిస్తున్నారు. ఎందుకంటే మిగిలిన అన్ని చోట్ల రిజర్వేషన్లు జరగచ్చు, కానీ చట్టసభలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సరిగ్గా అమలు కావట్లేదు. అంటే కారణం చాలా చోట్ల ఏబుల్గా ఉండేటటువంటి మహిళలు దొరకపోవడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణం అని అందరూ చెప్తూ ఉన్నారు. అంటే సమర్థత కలిగి మంచి నాయకురాలుగా ఎదిగినటువంటి మహిళలు కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళ అవైలబిలిటీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ సీట్లు కేటాయించేటటువంటి అవకాశం ఉంది. ఆ స్థితి రావాలి అంటే కొంతమంది ఉన్నా కూడా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, అక్కడ ఎస్సీ మహిళ మాత్రమే ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాలు ఇవ్వలేకపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మిగిలిన చోట్ల అక్కడ వేకెన్సీ ఉన్నప్పటికీ కూడా మహిళకి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇవ్వడానికి లేని ఆస్కారం లేనటువంటి పరిస్థితి, అక్కడ ఏబుల్ లేనటువంటి మహిళ దొరకపోవడం కూడా కనిపిస్తుంది. అందువల్ల ఈ పరిస్థితిని మొత్తాన్ని కూడా పక్కకి తప్పించడం కోసమే నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా మహిళా రిజర్వేషన్ కూడా చాలా ప్రాంప్ట్గా పర్ఫెక్ట్గా దాన్ని అమలు జరిపే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరన్నట్టు డెఫినెట్గా ఆ 33% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి, అంటే జమిలీ ఎలక్షన్స్ కానీ దీని తర్వాత వచ్చే ఎలక్షన్స్ కానీ ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైం వచ్చే లోపల స్థానికంగా ఉన్నటువంటి మహిళా నేతలు ఎవరైతే కొంత ప్రముఖంగా మాట్లాడగలిగిన వారు, రాజకీయంగా మంచి చిత్తత కలిగిన వారు, ఇట్లాంటి వారు ఎవరైనా కనుక ముందుకు వస్తే ఒకవేళ వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఓ మంచి నేతగా కనుక ఎదిగినట్టయితే డెఫినెట్గా వాళ్ళు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ రిజర్వేషన్ పక్క అమలు చేయొచ్చు. ఆ ఒక్క అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాత్రం మహిళా రాజకీయ నేతల్లో ఖచ్చితంగా ఉంది. వాళ్ళ స్థాయికి డెవలప్ కావాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అర్చన, అయితే శివప్రసాద్, ఈ పునర్విభజన వలన దాదాపు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య ఒక 50% వరకు పెరుగుతుంది అనుకోవచ్చా? దాదాపు పెరగచ్చు డెఫినెట్గా. అంటే మీరు చూస్తే ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లెక్క కనుక మనం చూస్తే చాలా భారీ స్థాయిలో ఉంది. అంటే 9 పార్లమెంట్ స్థానాలు మనకి తెలంగాణలో పెరిగితే 9 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే 17 + 9 26 9 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. మేజర్ షేర్ వాళ్ళకి వచ్చి వెళ్ళిపోయినట్టే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల డెఫినెట్గా ఏ శాతం అయితే రిజర్వేషన్ 33% కావాలని అనుకుంటున్నారో, 33% గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఆ పద్ధతి ప్రకారమే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసేటటువంటి అవకాశం ఈ నియోజకవర్గాల యొక్క పునర్విభజన కారణంగా లభిస్తుంది అనేది కేంద్రం యొక్క ప్రధానమైనటువంటి మాటగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని 2-3 సార్లు దీన్ని ప్రస్తావించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాళ్ళకి తగినటువంటి గుర్తింపు, గౌరవం, వాళ్ళకి ఉన్నటువంటి రిజర్వేషన్ కోటా ప్రకారం వాళ్ళకి 33% వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో 50% మహిళలు లేకపోయినా 33% ఖచ్చితంగా రిజర్వేషన్ మాత్రం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. శివప్రసాద్, మీరు అన్నట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కోసం మరి ఎప్పటి నుంచో మహిళలంతా పోరాడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే దీని ఆమోదం కోసం శని ఆదివారాలు కూడా పార్లమెంట్ సమావేశాలు జరిపించాలి, ఇంకా అవసరం అనుకుంటే ఏప్రిల్ 2 నుంచి మరొక వారం రోజుల పాటు పొడిగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఖచ్చితంగా ఇది ఆమోదింపబడే యోగ్యంగానే ఉన్నట్టు కనిపిస్తోంది కదా? డెఫినెట్గా ఎందుకంటే దీన్ని చాలా దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో దీన్ని తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే రాజకీయంగా ఇప్పుడు ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, బీజేపీ వ్యూహమా లేకపోతే కాంగ్రెస్ ఎట్లా ప్రతిస్పందిస్తుంది, లేకపోతే ఇవన్నీ తర్వాత గ్రాడ్యువల్గా చర్చకు వచ్చేటటువంటి అంశాలు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే జమిలీ ఎలక్షన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందో ఖచ్చితంగా ఈ మాట చెప్పచ్చు మనం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాడి దాని గురించి మాట్లాడారు అంటే డెఫినెట్గా జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి జమిలీ ఎలక్షన్స్ కోసం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ ఎలక్షన్ సందర్భంగా వచ్చేటటువంటి డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా అనుకూలంగా ఉండేటట్టే భారతీయ జనతా పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది అనేటటువంటి మాట కూడా చెప్పచ్చు. దాని చిన్న రాష్ట్రాల డివిజన్ వచ్చినప్పుడు చిన్న రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది. కాబట్టి తెలంగాణ అంశంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డివిజన్ చేయడంలో, అంటే సపరేట్ చేయడంలో. కాబట్టి అట్లా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే చేసిందో ఆ రోజు ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విభజనలో కూడా అదే రకమైన పద్ధతిని ఖచ్చితంగా అనుసరించే అవకాశం ఉంది. దానికి కట్టుబడి ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం అమిత్ షాతోనే కాదు, మిగిలిన సీనియర్ మంత్రులతో కూడా మోడీ సమావేశమై దీని గురించి చర్చించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అమలయ్యేటటువంటి అంశమే. కాబట్టి శని ద్వారా అవసరమైతే పార్లమెంట్ పెట్టుకుని చర్చించినా సరే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇట్లా మెజార్టీ ఉంది కాబట్టి ఓడిపోయే ప్రస్తావన లేదు. వాళ్ళు ఏ పార్టీ
ఎవరికైనా ఎగరిస్ట్గా కనుక ఓటు వేసినట్లయితే వాళ్ళు మహిళా వ్యతిరేకులు అనేటటువంటి ముద్ర పడుతుంది. కాబట్టి దానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేసే అవకాశం కూడా లేదు. ఒకవేళ వీళ్ళకి వ్యతిరేకత ఉన్నా కావాలని వాళ్ళు ఒక ఓటు వేయకపోతే వీళ్ళు మహిళా వ్యతిరేకులు అనేటువంటి ప్రచారం నేపథ్యం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ రాజకీయ జీవితం మీద అది ఒక పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. సపోర్ట్ చేయకపోయినా బిల్లు పాస్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే మెజార్టీ బీజేపీకి ఉంది. కాబట్టి అందువల్ల దీన్ని అమలు చేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అర్చన, ఇదైతే ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. అయితే 2028లో జమిలీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే 24లో కూడా మాట విన్నాం, అది సాధ్యమా అనుకోవచ్చా? అప్పుడు సాధ్యం కాదు, అంటే అప్పుడు పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి అప్పుడు జరగలేదు. ఈసారి డెఫినెట్గా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అనేక రకాల సంస్కరణలు, అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. అందులో అంటే విడిగా మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ధ్యాసలో ఉంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రకటన చేస్తూనే ఉంది అని మనం భావించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా దాని గురించి మాట్లాడినటువంటి సందర్భంలో ఎంతో కీలకమైనటువంటి సమాచారం ఉంటే తప్ప ఓ ముఖ్యమంత్రి నోటటువంటి మాట వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్గా ఇది జరిగే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ దాని ఫేవర్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ జరిపేటటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని మనం కూడా భావించవచ్చు. వచ్చిన రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్.